ఈరోజు ప్లాన్ ఏంటి? బయట హోటల్ తినడానికి వెళ్తున్నాం ఫ్రెండ్. ఫేమస్ ఏంటది? ఫేమస్ ఏం కాదు, నాకు నచ్చిన షాప్ అంతే. ఏం అబ్బాయికి నచ్చిన వెళ్ళి shop. తిని ఈరోజు బయట తిందామని డిసైడ్ అయ్యాం. తిన్నది అరిగేంత వరకు మాల్లో తిరిగి వెనకొచ్చేయాలన్నమాట. పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఫ్రమ్ బెంగళూరు, దాన్నే మీటర్ అంటారు. మీకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు, ముంబై వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బెస్ట్ థింగ్ అబౌట్ ముంబై ఇస్ లోకల్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ క్యాబ్స్ అండ్ ఆటోస్ అన్ని మోస్ట్లీ మీటర్లో దొరికేస్తాయి. కొన్ని నాన్ మీటర్ తిరుగుతాయి, బట్ మెజారిటీ విల్ గెట్ ఆన్ మీటర్. బెస్ట్ అఫోర్డబుల్. ఈ ఏరియా మళ్ళీ ఆటోలు ఉండవు తెలుసా ఇక్కడ. సౌత్ బాంబేలో ఆటోస్ ఆర్ నాట్ అలౌడ్, ఎందుకంటే రోడ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి, ఓన్లీ కార్స్. సో మీరు నార్త్ అటు నుంచి మళ్ళీ ఇటు రావాలంటే కారే తీసుకోవాలి. బ్యాడ్ న్యూస్ గైస్, నాకు నచ్చిన రెస్టారెంట్ పౌల్ట్ ఇన్ పలేడియం మాల్, అది మూసాడు. నిన్న కాక మొన్న కూడా ఎవడో రివ్యూ పెట్టాడు ఎక్స్ట్రాడినరీ ఫుడ్ అని. అలా ఎలా మూసాడు నాకు అర్థం అవ్వట్లేదు. ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉంది, అందుకే ప్లాన్ మార్చి ఇప్పుడు సోషల్కి వెళ్తున్నాం మేము. అది ఏంటనుకుంటున్నాం అంతకే? ఏంటనుకుంటున్నాం అవన్నీ? అది లోకల్ ట్రైన్లో ఏలాడుతున్న జనం అనమాట. అదిగో ఇక్కడ రాసింది చెప్పు, స్పిరిట్ ఆఫ్ బాంబే. బేసిక్గా లోకల్ ట్రైన్లో వెళ్ళాడే వాళ్ళు ఇలా ఉంటారని మిస్టర్ వలై షండే పిక్టోరియల్గా రిప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ గైస్. ఇది మాల్ తక్కువ ఏమంటారు, హోటల్. మా బాస్ పిలుస్తున్నాడు. నాకేదో కోచింగ్ ఇవ్వాలంట. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఇదేదో 1956 స్ట్రక్చర్ అంట గైస్, కొంచెం హడావిడిగానే ఉంది. ఏదో రైనోసరస్ అంట. పాకే విషంలా జర జర పైకి రారా. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇవన్నీ కొంటావా? ఎన్ని కొనే స్తోమత లేదు మనకు, ఓన్లీ చూడటం వరకే ప్రస్తుతానికి. చూసి తరించండి, చూసి తరించి. ఓన్లీ విండోస్. గెస్ ఐ కెనాట్ బై దిస్. ఏ 10,000 అవుతుంది ఇప్పుడు? పద, నో బడ్జెట్. స్పిరిట్ ఆఫ్ బాంబే అంట గైస్. ముంబైలో ఎవరైనా అది వేసుకుంటాడంటావా? ఇది ఇక్కడ ఉన్న వేడికి ఎవరైనా వేసుకుంటారా? లండన్ వాళ్ళు వేసుకోవాలి. స్టైల్ అంతే, స్టైల్ అంతే. హోటల్కి వచ్చాం ఫ్రెండ్స్, ఫుడ్ ఆర్డర్ పెడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? 10 minutes కాదులే, ఒక 7-8 minutes అయింది ఆర్డర్ పెట్టి, ఇంకా రాలేదు. వింగ్స్ ప్లాటర్, ఏదో ప్లేట్ తీసుకో. పర్లేదు ఫ్రెండ్స్, మంచి డీలే. ఒకటి మటుకు మంట ఉంది.
మా మమ్మీ వద్దాను కానీ నేనే తినాల్సి వచ్చింది 2 సార్లు. అది కొంచెం గట్టి పడింది. వింగ్ ఈజ్ ఓకే, బట్ అంతే వింగ్స్ అంటే అలాగే ఉంటాయి కదా, ఒక్కొక్క స్టైల్. బట్ ద టేస్ట్ ఇస్ గుడ్. ఏంటది? స్ట్రాబెరీ క్రీమా? చెప్పు. తాగు. ఎలా ఉంది? స్ట్రాబెరీ క్రీమ్ బాగుంది. నిజంగానే బాగుందా లేదా కెమెరా కోసం చెప్తున్నావు? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నెక్స్ట్ ఐటమ్ క్లాసిక్ చికెన్ బర్గర్. ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంటాయి ఇక్కడ. బర్గర్ ఫుల్ ఫిల్లింగ్. కమాన్. ఎలా ఉంది? మంచి ఫిల్లింగ్ పెట్టాడు ఫ్రెండ్స్, చూడండి నీట్గా, విత్ ఫ్రెంచ్ ఫ్రైస్. పొగలు కనపట్లేదు దీంట్లో. పొగలు కక్కాలి అంటారు. చాలా వేడిగా ఉండాలి, పొగలు రావాలి. గావ్. ఎలా ఉంది రైట్? ఏంది తిన్నా, రైస్ తిన్నా, వచ్చే తృప్తి ఇంకా దేంట్లోనూ రాదు ఫ్రెండ్స్. నైస్, వెరీ నైస్. మమ్మీ చికెన్ వద్దంటుంది, బట్ ద చికెన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. పెరి చికెన్ అండ్ సిజ్లర్, వెరీ నైస్. స్విగ్గీలో బుక్ చేయడం వల్ల మంచి డీల్ వచ్చింది, 20%. ఐ థింక్ ఫర్ 2 people 2800 ఈజ్ ఎ డీసెంట్ సెటప్ ఇక్కడ వైబ్కి దానికి. గుడ్ చాయ్, ప్లీజ్ డూ విజిట్. రేట్తో తయారు చేసిన డబ్బాలో మేము పనికిరాదని పక్కన పడేస్తాం, హడావిడి చేస్తాం. థాట్స్ ఏంటమ్మా? చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా చూడాలి షాపింగ్, కానీ సగమే చూస్తున్నాం. బాగుంది. ఆల్ గుడ్. Bye guys, that's all for today. We'll meet you in the next vlog. ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. ఒక గంట సేపు ఇంకా మాకు వెళ్ళట్లేదు ఇంటికి. పీనట్స్ ప్రౌడ్. బెంగళూరుతో పోలిస్తే కొంచెం బెటర్, బట్ స్టిల్ ద ట్రాఫిక్ ఈజ్ లిటిల్ హై. చూసి ఇప్పుడే ఆఫీసులు అన్నీ వెళ్తున్నారు కాబట్టి. అరౌండ్ టైంలో ఆబ్వియస్లీ మధ్యాహ్నం వచ్చినప్పుడు అంత లేదు. అన్ఫార్చునేట్లీ వీ కెన్ డూ నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. లైక్ మళ్ళీ ఇంకొన్నంత ఉత్తమం లేదు, ఒడుగుండకు సుఖం లేదు అన్నట్టు. తిరిగి అంటే అంటే ఏంటంటే కుదురుగా చోట కూర్చుంటే హ్యాపీగా ఉంటాయి. ఇలా తిరిగి అలసిపోయి కదా, అందుకంటే ఎడ్యుకేషన్. that guys, summary of today's vlog.